హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. సో చాలామంది నన్ను అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే, సార్ సర్జరీ అయిపోయింది, ఇంకంతా నార్మల్ అయిపోతుంది కదా, నాకు వేరే ఇబ్బందులు. మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలండి, సర్జరీ అనేది ఎప్పుడు కూడా రికవరీలో ఒక స్టెప్ మాత్రమే. మీకు ఒకవేళ ఫ్రాక్చర్ అయినా, నీ రీప్లేస్మెంట్ లాంటి సర్జరీ జరిగినా, ఇలా కాకుండా శరీరంలో ఎక్కడైనా సరే చిన్న అవయవం దగ్గర ఇబ్బంది వచ్చినా కానీ, సర్జరీ జరిగినా కానీ, మీరు యాజ్ ఏ పేషెంట్ చేయాల్సింది ఏంటంటే, సర్జరీ అయిపోయినాక ఆ వూండ్ని జాగ్రత్తగా టేక్ కేర్ చేసుకోవాలి. వూండ్ అంటే సర్జికల్ సైట్ అంటాం కదా, దాన్ని అక్కడ తడి తగలకుండా ఉండడము, దాన్ని ఎప్పుడూ డ్రైగా ఉంచుకోవడము, మీకు ఆపరేషన్ అయిన సైట్ రీత్యా అది ఎక్కడ జరిగింది దాన్ని బట్టి ఫిజియోథెరపీ ప్లాన్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, నీకి సర్జరీ అయిందనుకోండి, నీకు సంబంధించిన ఎక్సర్సైజెస్ వేరే ఉంటాయి. షోల్డర్కి కొంతమందికి సర్జరీ అవుతుంది, దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ వేరే ఉంటాయి. హెడ్ ఇంజరీ, బ్రెయిన్కి సంబంధించి కొంతమందికి, చాలామందికి తలకి దెబ్బ తగిలి ఇంజరీస్ అయ్యి సర్జరీ చేయించుకుంటారు, దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ వేరే ఉంటాయి. సో మీరు యాజ్ ఏ పేషెంట్ చేయాల్సింది ఏంటంటే, ఏదన్నా సరే ఒక మేజర్ ఆపరేషన్ అయిన తర్వాత ఆ వూండ్ని జాగ్రత్తగా టేక్ కేర్ చేసుకోవాలి. అవసరమైతే ఫ్రీక్వెంట్గా డ్రెస్సింగ్స్ చేంజ్ చేయించుకుంటూ ఉండాలి. ఒక డాక్టర్ కానీ, ఒక నర్స్ గారి ఆధ్వర్యంలో కానీ ఇవి చేయించుకుంటూ ఉండాలి. దానితో పాటు ఫిజియోథెరపీ అనేది రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండాలి. ఎక్కడైతే మీకు ఇబ్బంది ఉందో ఆ ఏరియాకి సంబంధించి మీరు ఫిజియోథెరపీ ఉంటాయన్నమాట. దీన్ని మనం ఫిజియోథెరపిస్ట్ గారి ఆధ్వర్యంలో చేయించుకుంటే త్వరగా రికవర్ అవుతారు. మీరు త్వరగా మీ నార్మల్ లైఫ్ స్టైల్కి రీచ్ అవ్వగలుగుతారు.